కొత్తగా ఉంది. అదేంటమ్మా ఏదో తలపాగాలు లాగా పెళ్లి కొడుకులు తలపాగాలు. ఓహో. మీది హాట్ తొందరగా అయిపోతాయి. ఈసారి చాట్ పెట్టుకున్నారా? అన్నా ఇక్కడే ఉన్నా అన్నా ఇక్కడే ఉన్నా చేస్తున్నాను లోపల టెంట్లో ఉన్నా. చేసేవాళ్ళమ్మా మీరు ఇవన్నీ చేసేవాళ్ళు మీరందరూ ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ప్రోద్బలంతో అలాగే కార్పొరేషన్ వారి సౌజన్యంతో మెప్మా బజార్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ఏర్పాటు చేసుకొని దాదాపుగా 3016 గ్రూప్స్ కార్పొరేషన్లో మంగళగిరిలో ఉండటం జరిగింది. మళ్ళీ తాడేపల్లి వేరు, రూరల్ వేరు. ఈ గ్రూప్ సభ్యులందరూ కూడా బ్యాంక్స్ ద్వారా గ్రూప్స్గా ఏర్పడి బ్యాంక్ లోన్స్ తీసుకొని వారి కుటుంబాలని ఆర్థికంగా ఎదుగుదల కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం మనందరం చూస్తున్నాం. ఈ మెప్మా గ్రూప్ ద్వారా రకరకాల ఉత్పత్తులను మహిళలు గ్రూప్స్గా ఏర్పడి ఉత్పత్తి చేయటం, వాటిని మార్కెటింగ్ చేయటం, తద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా బలపడటంతో పాటుగా కుటుంబ వ్యవస్థకు ఒక వెన్నుదన్నగా ఉండటం కూడా మహిళలు ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున ఏర్పాటు చేసిన ఈ మెప్మా బజార్లో చేనేత వస్త్రాలు, ఏదైతే మంగళగిరికి చేనేత అనేది ఒక బ్రాండ్ ఇండియాలో, ఆ చేనేత వస్త్రాలను కూడా సొంత మగ్గాల మీద తయారు చేసి వాటిని ఇక్కడ విక్రయానికి పెట్టడం జరిగింది. అలాగే తినుబండారాలు, స్వీట్స్ కానివ్వండి, హాట్స్ కానివ్వండి, అనేక రకాలైన తినుబండారాలని ఇంటి దగ్గరే మంచి నాణ్యతతో తయారు చేసి వారు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అనేక మంది డ్వాక్రా మహిళలు అలాగే కుటుంబాల వారు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగుంది వ్యాపారం అని కూడా చెప్పడం జరిగింది. మంచి నాణ్యమైన ఉత్పత్తులను వారు అందిస్తున్నారు ప్రజలకి. అలాగే ఇక్కడ చూస్తున్నాం మనం బోరుపాలెం బొబ్బట్లని,
ఇట్లా రకరకాలుగా జూట్ బ్యాగ్స్ తయారు చేసి తీసుకొచ్చారు. రకరకాల ఉత్పత్తుల్ని ముఖ్యంగా మహిళలు ఒక యూనిట్గా ఏర్పడి వీటిని తయారు చేసి ఇక్కడ తీసుకురావటం, దానికి మెప్మా బజార్ వాళ్ళు అలాగే కార్పొరేషన్ వాళ్ళు సహకారం అందించి వారికి సేల్స్ కోసం ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా మంచి విషయం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెప్మా పీడీ గారు, అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు, అలాగే అడిషనల్ కమిషనర్ గారు, అలాగే మా పార్టీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఇలాంటి మెప్మా బజార్లు భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా రన్ చేసి మహిళలు ఆర్థికంగా వారి కుటుంబాలకు చేదోడు వాదాడుగా ఉండాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులు మన శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మెప్మా బజార్ అని ఎవ్రీ మంత్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంగళగిరిలో ఒకటి, తాడేపల్లిలో ఒకటి ఏర్పాటు మన మహిళా సంఘాలు ఏర్పాటు చేసే ఉత్పత్తులని వాళ్ళని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సార్ యొక్క ఆదేశాల ప్రకారం త్వరలోనే ఒక మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా తీసుకురావడానికి ప్రణాళికలు రూపొస్తాం. త్వరలో అవి కూడా వీళ్ళందరికీ చేసిన ఉత్పత్తులు, వాళ్ళు చేసిన ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నిటి కూడా ఫుల్ టైంలో దాన్ని సేల్ చేసుకోవడానికి, తర్వాత మంచి క్వాలిటీ ప్రజలకు అందించడానికి అన్ని కార్యక్రమాలు త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజున మంగళగిరి శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మెప్మా బజార్ను ఏర్పాటు చేసి మహిళలకి ఆర్థికంగా చేయూతనందించడం జరిగింది. గతంలో బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు చేయూతనివ్వడం జరిగింది. వారు తయారు చేసిన ఐటమ్స్ అన్నిటిని కూడా ఇక్కడ పెట్టి సేల్స్ చేయడం ద్వారా తమకున్న టాలెంట్ని కూడా ప్రజలు గుర్తిస్తారు. ప్లస్ వాళ్ళకు కూడా ఒక ఆదాయాన్ని సమకూర్చినట్లు అవుతుంది. కాబట్టి వీరందరినీ కూడా రానున్న రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా నారా లోకేష్ బాబు గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అందరూ కూడా ప్రణాళికలు వేసి మంచి భవిష్యత్తును వీరికి అందిస్తారని, త్వరలో వీరందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.